రాష్ట్రమంతా వర్షాలు పడుతున్నప్పటికీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రచార వేడి పెరుగుతోంది. ఉప ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రులు ఇంటింటికి తిరుగుతున్నారు. మాగంటి సునీతను గెలిపించేందుకు గులాబీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం కావడంతో కమలం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి చెమటోడ్చుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో 10 రోజులే మిగిలి ఉండడంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఆయనలోని కుళ్ళు కుతంత్రాలను ప్రతిబింబిస్తున్నాయని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు వివరించడంతో పాటు ఓ హోటల్లో ఇద్దరు అమాత్యులు దోసవేసి ఆకట్టుకున్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ I love Congress I love Congress సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు గులాబీ పార్టీ సైతం ప్రచార హోరు పెంచింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతేనే ఇచ్చిన హామీలు గ్యారంటీలు అమలు చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల వేళ సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఎన్నడూ లేని విధంగా మంత్రులు వీధుల్లో తిరగడం ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనేందుకు నిదర్శనమని తెలిపారు. మధురానగర్లో మాగంటి సునీతకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం జరిపారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య, సినీ డైరెక్టర్ రేలంకి నరసింహరావు మద్దతు తెలిపారు. బోరబండ డివిజన్లో బూత్ ఇన్ఛార్జీలకు ఓటు వెరిఫికేషన్ మార్గదర్శకాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. సోమాజిగూడ క్లస్టర్ శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి, మల్కాజ్గిరి, ఉప్పల్ ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. మాగంటి సునీతకు మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కమలదళం సైతం ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యూసఫ్గూడ డివిజన్, కృష్ణానగర్ బి, సి బ్లాక్లలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు.